అందరికీ ఆరోగ్యం ప్రేక్షకులకి నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. ఆసనాలు వేయడం అంటే మన శరీరాన్ని యవ్వనంతో ఉంచుకోవడం అన్నమాట. ఆసనాలు వేయడం అంటే మన యొక్క ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడం అన్నమాట. ఆసనాలు వేయడం అంటే మన యొక్క శక్తిని పెంచుకోవడం అన్నమాట. ఆసనాలు వేయడం అంటే మన శరీరానికి శిక్షణ ఇవ్వడం అన్నమాట. శిక్షణ ఇస్తే మన శరీరం మనకు శక్తిని ఇస్తుంది. శిక్షణ ఇస్తే మన శరీరం మనకు సహాయం చేస్తుంది. ఈ శరీరానికి శిక్షణ ఇస్తే మన శరీరానికి ఇది పూర్తిగా సహాయకారిగా ఉంటుంది జీవితాంతం. ఈరోజు చాలామంది కింద కూర్చోలేరు, 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కలేరు, కింద పడుకోలేరు, కింద కూర్చోలేరు. అంటేనే అర్థం చేసుకోవాలి అందరం కూడా, మన శరీరం మనకి సహకరించట్లేదు. మరి జీవితాంతం ఈ శరీరం సహకరిస్తేనే ఏ పనైనా సరే చేయగలుగుతూ ఉంటాం. మరి అలాంటి శరీరానికి మనం ఏమైనా సాధన చేస్తున్నామా? ఏమైనా శిక్షణ ఇస్తున్నామా? సో ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసనం వజ్రాసనం. మన శరీరాన్ని వజ్రతుల్యంగా తయారు చేసేటటువంటి ఆసనమే ఈ వజ్రాసనం. ఈ వజ్రాసనం కూర్చునే స్థితి నుంచి చేస్తూ ఉంటాం. ఈ వజ్రాసనం వెన్నెముక పైన, తొడల కండరాలపైన, కాళ్ళ పిక్కలపైన, మోకాళ్ళపైన మరియు ఈ జీర్ణాశయం పైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ వజ్రాసనం కూర్చున్న స్థితి నుంచి ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. వజ్రాసనం ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి. సుఖాసనంలో కూర్చున్న తర్వాత దండాసనానికి రావాలి. కాళ్ళు 2, పాదాలు 2 జతలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఎడమ కాలుని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి ఎడమ కాలు జతలో కుడి కాలుని కూడా ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ వజ్రాసనం సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఇలా చేసినప్పుడు కాళ్ళ బొటన వేలు 2 కూడా జతలో ఉండాలి. పాదాలు 2 వి షేప్లో ఉండాలి, బకెట్ షేప్లో. వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, ఛాతీ చక్కగా ఉంటుంది. 2 చేతులు తొడలపైన బోర్లించి ఉంచాలి. మోకాళ్ళ చివర్ల మధ్య 4 ఫింగర్స్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా ఈ 5 నియమాలు పాటిస్తూ ఈ యొక్క వజ్రాసనానికి రావాలి. ఈ వజ్రాసనాన్ని వెనక వైపు నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా పాదాలు 2 జతలో ఉంటాయి, వి షేప్లో ఉండాలి, వెన్ను నిటారుగా ఉండాలి. ఇప్పుడు ఈ వజ్రాసనం నుంచి ముందుగా వైపు నుంచి చూసి కూర్చొని మనం ముందుకు తిరిగి కూర్చోండి. ఈ విధంగా 2 చేతులు తొడలపైన బోర్లించి షోల్డర్స్ రిలాక్స్గా ఉంచుకొని కళ్ళు మూసుకొని నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ రిలాక్స్గా షాలో బ్రీతింగ్ చేయాలి. ఈ విధంగా కొద్దిసేపు అయిన తర్వాత కొంతమందికి నొప్పి వస్తుంది. నొప్పి వచ్చినప్పుడు ఏ విధంగా రిలాక్స్ అవ్వాలి? దీన్ని ఫిస్ట్ టెక్నిక్ అంటారు. చేతుల్లోకి 2 అరచేతులకి బటన్ వేలు ఫోల్డ్ చేసి దాన్ని మూసివేస్తూ 4 వేళ్ళు మడిచి ఉంగరాలు పెట్టుకునే భాగాలు నేల మీద తాకించి ఒకసారి అలా ముందుకు లేవాలి, మరలా వెనక్కి వెళ్ళాలి, మరలా ముందుకు లేవాలి, మరలా వెనక్కి వెళ్ళి ఈ విధంగా 2 టైమ్స్ చేసేటప్పటికి కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది. ఇంకా ఎక్కువగా నొప్పి వచ్చినట్లయితే మరి చీలమండల దగ్గర అక్కడ టవల్ లాంటిది కానీ ఒక బెడ్షీట్ లాంటిది కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వజ్రాసనం నుంచి ఏ విధంగా బయటికి రావాలి? ఇందాక చేసినట్టుగానే ఫిస్ట్ టెక్నిక్ చేసి ముందుకి వెనక్కి ఒక 2 టైమ్స్ చేసిన తర్వాత ఎడమ చేతిని ఒక పక్కకు ఆనించి అరిచేతిని ఒక పక్కకు వరిగి ఈ విధంగా కుడికాల్ని సమంగా తెచ్చుకొని కూర్చోవాలి. ఈ విధంగా చేయడం ద్వారా సులభంగా మోకాళ్ళకి ఏ రకమైనటువంటి నొప్పి లేకుండా ఉంటుంది. ఎక్కువసేపు వజ్రాసనం కూర్చోవడం ద్వారా ఈ చీలమండల దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అన్నది ఆగుతూ ఉంటుంది కాబట్టి ఒకేసారి బయటికి రావడం అన్నది కరెక్ట్ కాదు. చూసారు కదండి, వజ్రాసనం ఈ పేరులోనే ఉన్నది. వజ్రం అత్యంత శక్తివంతమైనటువంటిది, అత్యంత ఖరీదైనటువంటిది. ఆసనాల్లో కల్లా ఈ ఆసనం చాలా ప్రత్యేకమైనటువంటి ఆసనం. ఈ ఆసనం చేస్తే శరీరాన్ని ఒక వజ్రతుల్యలా తయారు చేస్తుంది. ఈ ఆసనం భోజనం తర్వాత ప్రతి ఒక్కరు వేస్తే తొందరగా జీర్ణం అయిపోతుందండి. ఎట్లాంటి ఆహారం తీసుకుని జీర్ణం చేసుకోవడం ద్వారా ఒబెసిటీ రాకుండా చూసుకుంటుంది. ఇది హైట్కి తగ్గట్టు వెయిట్ని బ్యాలెన్స్లో ఉండే విధంగా చూస్తుంది. మనం తీసుకున్న ఆహారం ఎక్కువ జీర్ణం చేసుకోలేక ఆ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ఫ్యాట్ కింద ఇది కన్వర్ట్ అయిపోవడం ద్వారా ఒబెసిటీ పెరుగుతూ ఉన్నది. కాబట్టి తిన్న వెంటనే పడుకోవడమో లేకపోతే కూర్చోవడమో కాకుండా
కొద్ది సమయం వాకింగ్ కానీ లేకుంటే వెంటనే ఈ వజ్రాసనం చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. మరి వేరే ఆసనాలు ఏవి కూడా తిన్న వెంటనే వేయకూడదు. ఈ వజ్రాసనం చేయడం ద్వారా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఈ వజ్రాసనం వేయడం ద్వారా కాన్సంట్రేషన్ బాగా పెరుగుతుంది. ఈ వజ్రాసనం మీద కూర్చోవడం ద్వారా మెమరీ బాగా పెరుగుతుంది. ఈ వజ్రాసనం మీద ప్రాణాయామం చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. అంటే ఎక్కువ శ్వాసను మనం ఊపిరితిత్తుల ద్వారా తీసుకోగలుగుతూ ఉంటామన్నమాట. అదేవిధంగా వెన్ను నిటారుగా ఉంచుకోవడం ద్వారా మైండ్ అటెన్షన్లో ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాణాయామాలకి ఈ వజ్రాసనం మీద చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వజ్రాసనం చేస్తే కొంతమందికి విపరీతంగా ఆకలి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఆకలిని తగ్గిస్తుంది. కొంతమందికి ఆకలి వేయదు. అట్లాంటి వాళ్ళకి ఆకలిని పుట్టిస్తుంది. ఈ వజ్రాసనం చేయడం ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా నయం చేస్తుంది. ఈ వజ్రాసనం చేయడం ద్వారా వెరికోస్ వైన్స్ అనేటటువంటి డిసీజన్ రాకుండా ఉండే విధంగా ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ వజ్రాసనం చేయడం ద్వారా కీళ్ళ కండరాలు, మరి మోకాళ్ళ కండరాలు, అదేవిధంగా చీలమండల దగ్గర కండరాలని బలోపేతం చేసి శక్తివంతంగా తయారు చేయడంలో ఈ వజ్రాసనం బాగా ఉపయోగపడుతుంది. ఈ వజ్రాసనం ముందు నుంచి చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండే విధంగా ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. చూసారు కదండి ఈ వజ్రాసనం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. సో మీరందరూ కూడా ఈ వజ్రాసనం సరదాగా ప్రాక్టీస్ చేయండి. ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాల్ని పొందండి. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ ఆసనాన్ని వేయకపోవడం చాలా మంచిది. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా నిదానంగా ప్రాక్టీస్ చేయొచ్చు. అందరికీ నమస్కారం.